ఈరోజు మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు సమాజంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి ప్రతి కార్యము వెనుక దేవుని యొక్క హస్తం ఉంటుంది. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు అని అంటే దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచరు. మేము చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నామని చెబుతారు కానీ పూర్తి స్థాయిలో దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ కనపరచరు. ఇవి మనకి ఎలా అర్థమవుతాయి అని అంటే వారు నడిచేటటువంటి భక్తి విధానాన్ని బట్టి, వారు చూపించేటటువంటి మందిరంలో వారు చూపించేటటువంటి ప్రవర్తనను బట్టి ఎవరి భక్తివంతులో ఎవరు నామకార్థ క్రైస్తవులో మనకి చూడగానే అర్థమైపోతుంది. మరి ఇటువంటి మూఢభక్తులు ఉన్నటువంటి సమాజంలో ఏ సందర్భం జరిగినా కూడా ఏమీ పట్టనట్టుగా వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే ఈరోజు ఒకరి కుటుంబంలో స్వస్థత జరిగింది అని అంటే దేవుని హస్తము ఆ యొక్క రోగి వెనక ఉండి వైద్యుల్లో ఉండి మాట్లాడారు కాబట్టి ఈరోజు స్వస్థత అనేది మనకు వస్తుందన్న గ్రహింపు ఎవరికి ఉండదు? నామకార్థ క్రైస్తవులకు ఉండదు. దేవుడు నా కుటుంబంలో చేసినటువంటి మేలులను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, దేవుని సన్నిధిలో నేను కృతజ్ఞతలు చెప్పాలి అనేటటువంటి విశ్వాసంతో దేవుని మందిరానికి రారు. దేవుని మందిరానికి ఎందుకు వస్తారు అని అంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను రాకపోతే ఏమవుతారు, ఏమనుకుంటారో అని వస్తారు తప్ప ఆదివారం నుంచి ఈ వారం వరకు, గడిచిన వారం నుంచి వారం వరకు, గడిచిన నెల 1వ తారీఖు నుంచి నెల చివరి వరకు కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబస్తులు విదేశాల్లో ఉన్నారు, నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రతలో ఏ అనారోగ్యం కానీ ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా దేవుడు నన్ను కాపాడాడు, ఈ వారంలో ఇన్ని మేలులు చేశాడనేటటువంటి భావనతో దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే గనక మన యొక్క భక్తి జీవితాలు అలా ఉండవు. ఇవేవి లేవండి క్రైస్తవుడికి. ఎలా ఉన్నాడు అని అంటే ఎవరో ఏదో అనుకుంటారని మనుషులకు భయపడి వెళుతున్నాడు తప్ప పరలోకపు తండ్రి నన్ను చూస్తున్నాడు, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఈ భూమి మీదకు నన్ను పంపించి నాకు తల్లిదండ్రులనిచ్చి ఒక బంధాన్ని ఏర్పాటు చేసి అన్నని, చెల్లని, తమ్ముడని, పిన్నని, బాబాయ్ అని ఇన్ని రకాల బంధాలు ఇచ్చి బంధాల మధ్యలో నీవు చక్కగా సుఖంగా సంతోషంగా బ్రతుకుతూ 6 దినాలు కష్టపడి పని చేసుకుని ఇదిగో విశ్రాంతి దినాన్ని మాత్రం నువ్వు నీ కుటుంబంతో నా దగ్గరకు వచ్చేయాలి అని దేవుడు ఆజ్ఞిస్తే ఆజ్ఞను పక్కన పెట్టేసి ఆదివారము రోజునే పనులు పెట్టుకుని సమాజంలో తిరుగుతున్నటువంటి క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నా కుటుంబంలో ఒక విషాదం జరిగింది అని అంటే, ఈరోజు నాకు ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మనం మొట్టమొదటిగా మోకాళ్ళు వేయాలి. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని దేవుని దగ్గర మనము విచారణ చేయాలి. ఈ సందర్భాలను మనం చూస్తే ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తనలో ఒక మాట చూసుకుని మరి ముందుకు వెళ్దాం. ఆ మాట ఏంటి అని అంటే దేవుని నామము 3వ వచనం ఇదిగోండి, దేవుని యొక్క నామం అంట సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దేవుని యొక్క నామము ఎప్పటి నుంచి అంట? సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు కూడా దేవుని నామాన్ని స్తుతించే విధంగా ఉండాలంట. ఎవరన్నా చెప్తున్నారండి? ఉదయకాలమే లేచి ఉదయకాలమే పిల్లల చేత ప్రార్థన చేయించే తల్లులు కానీ, ఉదయకాలమే ప్రార్థించేటటువంటి భక్తులు కానీ ఈరోజు ఎవరైనా ఉన్నారా? గడిచిన కాలంలో మన పితరులు, మన పెద్దవాళ్ళలో వెనక్కి వెళ్ళిపోతే తెల్లవారుజామున 4 గంటలకు లేస్తే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ గట్టిగా కుటుంబంలో ఉన్నటువంటి అందరి కొరకు, సంఘము కొరకు ప్రార్థనలు వినబడేవి. ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే మన పితరులు మన పెద్దవాళ్ళు
ఉదయకాలమే లేచి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కొరకు, సంఘ కాపరి గారి కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు గట్టిగా వేకువజాముని దేవుని సన్నిధిలో మొర్రపెట్టి అప్పుడు పనులు ప్రారంభించేవారు. రాత్రి పడుకునే ముందు కుటుంబ ప్రార్థన పెట్టి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేసి, సంఘము కొరకు ప్రార్థన చేసి అప్పుడు నిద్రలోనికి వెళ్ళేవారు. వారి భక్తి అది. ఇప్పుడు ఉదయకాలము ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? సూర్యోదయం దేవుడిచ్చాడు అని అంటే దేవుడు నాకు ఒక దినాన్ని ఇచ్చాడు అన్నటువంటి గుర్తింపు కానీ, అటు ఆలోచన కానీ ఎవరిలో ఉంది చెప్పండి? ఈరోజు ఎవరిలోనూ లేదండి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అంటే ఉదయించిన సూర్యుడు అస్తమిస్తున్నాడు, మరొక రోజు ఉదయిస్తాడు. ఈ ఉదయింపచేసేవారు ఎవరు, ఈ సూర్యుని అస్తమింపజేసేది ఎవరు అనేటటువంటి కనీసపు ఆలోచనలు కూడా నేడున్నటువంటి మనిషికి లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము, ఇదిగో స్తుతింపదగినటువంటి నామము, మనము నమ్మినటువంటి దేవుని నామము. ఇంకా 6వ వచనం చూడండి. ఆయన భూమి ఆకాశములను ఇదిగో వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఇదిగో భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడండి. నేల ఎక్కడో అనగారిపోయినటువంటి దారిద్ర్యములో ఉన్నటువంటి స్థితిలో నుంచి పైకి లేవనెత్తి పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తే గొప్ప దేవుడండి. ఈరోజు పేదరికం నుంచి, ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి భవనాలు, స్థిరమైనటువంటి భవనాల్లోనికి మనం వచ్చాం. మరి ఇప్పుడు ఇది చేసింది ఎవరు? దేవుడు కాదా? ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చింది, నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదించి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చింది దేవుణ్ణి కాదా? దేవుడు కాదా? మరి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఐశ్వర్యం కలిగేసరికి దేవుణ్ణి మర్చిపోయావు. నీకు ధనికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి వచ్చేసరికి నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే ఇది ఎలా పట్టుకోండి. అందుకే సొలొమోను భక్తుడు మాట్లాడతాడు చూడండి, సామెతల గ్రంథము. ఇలా మర్చిపోతామని సొలొమోను మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను ఇదిగో నాకు దూరంగా ఉంచు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అబద్ధాన్ని, వ్యర్థమైన దాన్ని నాకు దూరంగా ఉంచుము. ఇదిగో పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయద్దు. ఏమంటున్నాడు? పేదరికము వద్దంట, ఐశ్వర్యము వద్దంట. అంటే పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దంటే మరేం కావాలి? ఇదిగో తగినంత ఆహారము నాకు అనుగ్రహించి. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో చూడండి. నాకు ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు, నాకు తగినంత ఆహారం. అంటే తిన్నుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము, ఉండుటకు నివాసాలు మాత్రమే నాకు కావాలి అని అంటున్నాడు. ఇంతకు మించి ఎక్కువైతే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో కింద చెప్తున్నాడు చూడండి. ఇదిగో నాకు ఇవన్నీ ఎక్కువైన ఎడల, ఇదిగో కడుపు నిండిన వాడనై ఇదిగో నిన్ను విసర్జిస్తాను. నాకు కడుపు నిండిందా? నాకు సకల ఐశ్వర్యాలు వచ్చాయా? దేవుణ్ణి పక్కనెట్టేస్తాను. చూడండి, అలాగే ఉన్నారు ఈరోజు సమాజం అలాగే ఉంది. ఐశ్వర్యం కలిగినప్పటికీ నేనే వీళ్ళందరికీ రాజులా ఫీల్ అవుతాడు. నేను లేకపోతే సంఘంలో ఏది కూడా జరగదు అనేటటువంటి గర్వము మనిషిలోనికి వచ్చేస్తుంది. అందుకే తెలివిగా రాజుగా ఉన్నటువంటి సొలొమోను మాట్లాడుతున్నాడు, నా కడుపు నిండితే దేవుణ్ణి పక్కనెట్టేస్తాను. అందుకని దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, యెహోవా ఎవడని అందునేమో, ఇదిగో ఒకవేళ నేను భేదవాడిని అయితే నా దేవుని, ఇదిగో నేను దొంగతనం చేసి నా దేవుని నామమును దూషించునేమో అని ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పెంట కుప్పలలో నుంచి నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. లేవనెత్తాడు. ఈ రోజున ఏం చేసావు? దేవుణ్ణి మర్చిపోయావు. కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ఆరాధనకి టైంకు రావు,
ఒక పాట పాడటం నీకు రాదు, ఒక ప్రార్థనలో నువ్వు పాలు పంచుకోవు, సంఘంలో ఒక రోగి ఉంటే ప్రార్థన చేద్దాకి వెళ్దాం రా అంటే రావు, ఎన్నో కారణాలు చెప్తావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇక్కడ సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కడుపు నిండింది. కడుపు నిన్నోడు ఏం చేస్తాడు? తేనె పట్టునైనా తొక్కుకి నిలబోతాడు. అటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబము దీవించబడింది, ఏ లోటు లేదు. కాబట్టి కడుపు నిండితే మనం ఏం చేస్తామనంట? దేవుణ్ణి మర్చిపోతాము, దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, ఇదిగో నాకు తగినంత ఆహారము, నాకు తగినటువంటి స్థితినే ఇవ్వాలి. ఎందుకనంటే మనిషి యొక్క స్వభావం ఏంటి అని అంటే, కడుపు నిండింది అని అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి స్వభావాలు ఎవరి అని అంటే మనుషులివి. అందుకే దేవుడు అంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, మన యొక్క పరిస్థితి తెలుసు, మనుషులు ఎలాంటిలో తెలుసు, మనుషుల యొక్క హృదయాంతరంగము దేవుడికి తెలుసు. కాబట్టి మీరు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, సమస్య వస్తే నా దగ్గరికి రండి అని దేవుడు అంటే, మనం ఏం చేస్తామో తెలుసా? మనుషుల దగ్గరికి వెళ్తాం తప్ప రమ్మన్నటువంటి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటటువంటి ఆలోచన మనకు రాదు. మనకు సమస్య వస్తే మనుషులకు, లోక సంబంధంగా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని ఆశ్రయిస్తామో తప్ప నన్ను ఆశ్రయించమన్నాడు కదా దేవుడు. ఈ మాట గుర్తొచ్చి మందిరం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే జవాబు ఎందుకు ఇవ్వడనే ఆలోచన ఎవరికి రాదండి, ఎవరికి రాదు. వచ్చేయండి ఇక్కడ కీర్తనల గ్రంథంలో 113వ కీర్తన దగ్గరికి వచ్చేయండి. ఇదిగో నేల నుండి పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు, ఆయన సొంతు లేని దానిని ఇల్లాలుగా చేసేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అట్టి నమ్మకము, విశ్వాసము దేవుని మీద ఉండాలి. పేరు భక్తి, పేరుకు చేయకూడదు, మనుషులు చూస్తున్నారని చేయకూడదు. పరలోకంలో నా దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి మనము భక్తిని చెయ్యాలి. ఇంకా దేవుని యొక్క నామము ఎంతో సూర్యోదయం మొదలుకొని సూర్యోస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగింది కదా. ఒకసారి దీని గురించి కూడా ఒక వివరణ చూద్దాం మనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనంలో, 1వ వచనం, ఎదుగోండి, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే ఇప్పుడు పైకి ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం ఏం చేస్తుందంట? దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. ఈ మహిమ ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరికి అర్థం కాదు. ఆకాశం పైకి చూస్తే సూర్యుడు కనపడతాడు, కానీ దాని వెనకున్నటువంటి దేవుడు కానీ, ఆకాశము వెనకున్నటువంటి గొప్పతనము కానీ, ఆకాశం నుంచి మనకు వచ్చేటటువంటి మేలులు కానీ ఏ ఒక్క మనిషికి గుర్తురావు. కానీ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. అంతరిక్షం చూడండి, అంతరిక్షంలో 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో ఒక గ్రహము సూర్యుడైతే మరొక గ్రహము భూమి, భూమి కేంద్ర స్థానంగా ఈ 9 గ్రహాలు ఒక గ్రహం చుట్టూ ఒక గ్రహం తన కక్షలో తిరుగుతున్నాయి అని అంటే దేవుని యొక్క మహిమను ఆ యొక్క గ్రహాలు మనకి వివరిస్తున్నాయి. కానీ సౌర కుటుంబం అనే నేర్చుకుంటాం తప్ప ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి దేవుని కుటుంబము ఏది అన్నటువంటి ఆలోచన ఉండదు. సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, చంద్రుడు ఎలా వస్తున్నాడు, రోజులు ఎలా గడుస్తూ ఉన్నాయి, ఋతువులు ఎలా వస్తున్నాయి, ఇటువంటి ఆలోచనలు ఎవ్వరికీ లేదు. ఎండ వస్తే వేసవికాలం అనేసుకుంటున్నాడు, వర్షం వస్తే వర్షాకాలం అనుకుంటున్నాడు, చలి పెట్టేస్తే శీతాకాలం అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకే రోజులో అన్ని కాలాలు మనకి చూపించేస్తున్నాడు. ఇక్కడ అంతరిక్షము దేవుని యొక్క చేతి పని ఏదైతుందో దానిని ప్రచురపరుచుచున్నది. ఇదిగో పగటికి పగలు బోధ చేసేస్తుంది, పగలుకు పగలు, పగటికి పగలే బోధ చేసేస్తుంది. ఏంటి ఈ విచిత్రం? చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. సూర్యుడు వచ్చేసరికి చంద్రుడు వెళ్ళిపోతాడు, చంద్రుడు వచ్చేసరికి సూర్యుడు వెళ్ళిపోతాడు. ఏంటి ఈ విచిత్రం? పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము బోధిస్తుంది. ఈ చీకటిని చూసి మనిషి దొంగ పనులు ఎలా చేయాలో నేర్చుకున్నాడు తప్ప ఈ చీకటిని పెట్టింది ఎందుకు, పగలు వెలుగునిచ్చింది ఎందుకు అని ఆలోచన లేదు. పగలిస్తే పని చేసుకోవాలి,
రాత్రి అయితే దొంగతనాలు చేయాలి. ఇవి నేర్చుకున్నాడు మనిషి. ఇదిగో ఇక్కడ పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇదిగో ఒక విషయం ఏంటంటే వాటికి ఏమి లేదు, భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా వీటికి మాటలు లేవు, భాష లేదు, స్వరం లేదు, అయినా సరే ఇవేం చేస్తున్నాయి, దేవుని యొక్క పనిని ప్రచురం చేస్తున్నాయి. మరి మనకు స్వరం ఉంది, జ్ఞానం ఉంది, చక్కటి గొంతు దేవుడిచ్చాడు. మరి ఈ గొంతుతో మనం ఏం చేస్తున్నాం, బూతులు తిడుతున్నాం, కాడరాన్ని మాట్లాడుతున్నాం, కుటుంబాలని కూల్చేస్తున్నాం, లేనిపోని వార్తలు పట్టుకెళ్ళి ఉన్నవి లేవి కల్పించి వేరే వాళ్ళకి చేరవేస్తున్నాం. ఇవి మనం చేసేటటువంటి పనులు. కానీ నీవు సృష్టిని అనుభవిస్తున్నావే, ఈ అంతరిక్షం కానీ, ఈ భూమి కానీ, రాత్రికి రాత్రి పగలు పగలు కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయనంటే దేవుని యొక్క పనిని ప్రచురము చేస్తున్నాయి. తన కుమారుడిగా చేసుకున్నటువంటి మనమేమో దేవుని యొక్క నామానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి పిల్లలుగా మనముంటే, దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి మనము అపవాదికి లోబడిపోయి అపవాది క్రియలు చేస్తుంటే, ఏ ఆకాశం అయితే దేవుని మహిమని వివరిస్తుందో, ఏ అంతరిక్షం అయితే దేవుని పనిని ప్రచురం చేస్తుందో, దేవుని మాట విని దేవుని మాటకు లోబడి జీవిస్తున్నటువంటి, దేవుని మాట ప్రకారం ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నటువంటి అదే సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో 2వ వచనం చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఇదిగో ఆకాశమా ఆలకించు. ఇప్పుడు ఈ ఆకాశం ఎవరు? దేవుని యొక్క మహిమను వివరిస్తున్నటువంటి ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా దేవుడు ఎవరితో మాట్లాడాలి? గుర్తుపెట్టుకోండి, వాస్తవంగా దేవుడు ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి. ఇది ఇలానే పట్టుకుని ఒకసారి చూద్దాం. మనసు పెట్టి వినండి, ముగించేస్తాను తొందరగానే. ఇది ఇలా పట్టుకుని హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇదిగోండి, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ, ఇదిగో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నానా విధాల్లో, నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు ఇదిగో కుమారుని ద్వారా ఇదిగో మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడేమో పితరులతో, భక్తులతో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, హృదయంలో నొచ్చుకున్నాడు. ఈ నొచ్చుకున్నటువంటి ఈ నొప్పిని బట్టి ఇప్పుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చేసేయండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఇదిగో ఆకాశం ఆలకించు, ఇదిగో భూమి చెవియొగ్గుము, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. నా పిల్లల్ని ఎలా చేశానో తెలుసా? నేల మంటిలు భూమి అగాధంలోనికి చెయ్యి పట్టి బగబగ మండిపోతున్నటువంటి లావా లాంటి పదార్థాన్ని నా చేతులతో తీసుకుని ఒక రూపాన్ని చేసి దాంట్లో జీవాత్మ నూది ఆదాముగా ఆయన నిర్మించి, ఆదాము పక్కటెముకలో నుంచి ఒక స్త్రీని తీసి ఒక చక్కటి నరుని నిర్మించి భార్యాభర్తలుగా వారిని జతపరిచి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని సకల ఐశ్వర్యాలు ఇచ్చి వారిని దీవిస్తే, అలా దీవించినటువంటి ఆ బిడ్డలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని ఒడిలో పెరగవలసినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పక్కటెముకలోంచి వచ్చినటువంటి స్త్రీ దేవుని మాటకు లోబడలేదు. తనకు నచ్చినట్టు చేసింది, తనకు నచ్చినట్టుగా చేయొద్దన్నటువంటి పని, ఆ పండును తెచ్చుకుని తిన్నటువంటి పండును తన భర్త కూడా తినిపించింది. యావత్ ప్రపంచానికి భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకొచ్చింది. ఆమె ద్వారా భయంకరమైనటువంటి ప్రసవ వేదన తీసుకొచ్చేసింది. ఈ పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు. నేను నా పిల్లల్ని ఎందుకు పుట్టించాను, ఎందుకు పంపించాను,
నా యొక్క ఉద్దేశాలు ఏంటి తెలుసుకోవాలని ఒక గ్రంథాన్ని ఇచ్చి పితరులతో ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడించి మీరు ఇలా ఉండాలి, మీ బ్రతుకు ఇది కాదు అని దేవుడు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆశలు పెట్టుకుని చూస్తే బైబిల్ పక్కన పెట్టారు, దేవుని మాటలు పక్కన పెట్టారు, సొంత ఆలోచనలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. ప్రపంచ మానవాళికి శాపాన్ని తీసుకొచ్చేశారు. వచ్చినటువంటి శాపాన్ని బట్టి దేవుడు హృదయంలో ఏం చేశాడు? నొచ్చుకున్నాడు. నరులని చేసినందుకు నొచ్చుకున్నాడు. ఇదిగో నా పిల్లలు నా మాట వినాలని నేను అనుకున్నాను, వీరు నా మాట వింటలేదు అని దిక్కులేక, తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన నిర్మించినటువంటి సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి ఆలకించు, చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. ఇదిగో నేను నా పిల్లలను పెంచి ఇదిగో చాలా గొప్పగా వాళ్ళని చేశాను, చాలా గొప్పగా. ఎంత గొప్పగానంటే ఇదిగో నరును పోలినటువంటి జీవి మరొకటి ఉండదు. అంత గొప్పగా నా పిల్లలను నేను పెద్ద చేశాను. చక్కటి చెవులు ఇచ్చాను, చక్కటి రూపం ఇచ్చాను, చేతులు, కాళ్ళు, అందులోపల ఉన్నటువంటి అవయవాలు ప్రతి దానిని కూడా ఎంతో చక్కగా చేసి ఉన్నతమైనటువంటి స్థితిని వారికి ఇచ్చాను, పెద్ద చేశాను. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? నా మీద తిరుగుబాటు చేసేశారు, నా మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చింది అని అంటే ఇదిగో ఇందాక సొలొమోను నేర్పించినటువంటి ప్రార్థన ఏంటి అని అంటే కడుపు నిండిందా? దేవుని పక్కనెట్టేశాను. వీళ్ళకి సకల ఐశ్వర్యాలు, సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూ దేవుని రొమ్ముల మీద తన్నితే ఆ నొప్పిని బట్టి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను చాలా గొప్పవారిగా చేశాను. 9 నెలల తల్లి గర్భంలో అవయవాలు ఇచ్చి చక్కటి రూపం ఇచ్చి ఈ అవయవాలు ఎముకలతో నరములతో సంధించి లోపల ఉన్నటువంటి అవయవాలకు ఎటువంటి హాని జరక్కోకుండా చక్కటి చర్మాన్ని కప్పి చక్కటి సుందరమైనటువంటి దేహాన్ని నా పిల్లలకి ఇస్తే ఇచ్చినటువంటి దేహాన్ని బట్టి నా కొరకు పనిచేయట్లేదు. ఈ అవయవాలు నా కొరకు ఉపయోగించట్లేదు. వాళ్ళ కొరకు, వారి కుటుంబాల కొరకు, లోక సంబంధమైన ఆశల కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. నేను చాలా గొప్పవారిగా చేశాను, తిరుగుబాటు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటి అని అంటే ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద సొంతవాన్ని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపట్లేదు. ఇదిగో వాడి దొడ్డులో పెరిగే ఒక ఎద్దు ఇప్పి మేతకు వదిలి పెడితే సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్తుంది? అది తిరిగి తన దొడ్డి సొంత యజమానుడు ఎవరో గుర్తుపెట్టుకుని మరలా తిరిగి వచ్చేస్తుంది. ఎద్దుకున్నటువంటి జ్ఞానం ఎవరికి లేదంట? మనుషులకు లేదు. ఎద్దుకున్నటువంటి జ్ఞానము మనుషులకు లేదు. గాడిదకున్నటువంటి జ్ఞానము దేవుని పిల్లలైనటువంటి మనకు లేదు అని బాధపడుతూ మాట్లాడుతున్నాడు. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన దేహాలు ఉండిపోయినాయి. వీటిని పిండాలి, కట్టాలి, వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఆత్మీయ స్థితి ఏ విధంగా వెళ్ళిపోతుందో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవుడిని అని చెప్పుకొని బ్రతకటం కాదు, కానీ దేవుని కొరకు నేను ఉన్నతంగా ఎలా బ్రతకాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవయవాలు దేవుని పనికి సాధనముగా ఎలా ఉపయోగించాలట్టి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి. చూడండి, ఇంకా చూద్దాం. ఈ అవయవ నిర్మాణం చేయటం కానీ మనకి దేవుడిచ్చినటువంటి చిత్తంలో దేవుడు ఈ అవయవ నిర్మాణ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం ఒకడు పాలు రిఫరెన్స్ 10వ అధ్యాయం 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు
నీవు నన్ను పోసితివి కదా. 9వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం జిగట మన్ను. 8వ వచనం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి, ఇదిగో నాకు ఈ రూపం వచ్చింది అని అంటే, ఇంత గొప్పవాడిగా నేనున్నాను అని అంటే, నాకు ఇంత అందం వచ్చింది అని అంటే ఊరకనే రాలేదు. దేవుని యొక్క హస్తాలు నన్ను రూపించాయి, నాకు అవయవాలు ఇచ్చాయి. నా శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఎవరు కలిగించారు? దేవుని యొక్క హస్తము కలిగించిందని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఎంతమంది నమ్ముతున్నారు? ఇదిగో నా చేతుల్లో ఉన్నటువంటి నా బిడ్డకు ఈ రూపం ఇచ్చింది, ఈ ఆకారం ఇచ్చింది దేవుని యొక్క హస్తాలు ఎంత అందంగా తీర్చిదిద్దాయని ఎవరు నమ్ముతున్నారు? ఇంకా 9వ వచనం జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకో. జిగట మన్నుగా ఉన్న నన్ను ఇంత నిర్మాణం ఇచ్చి ఇంత ఉన్నతమైనటువంటి స్థితినిచ్చింది నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. నీవు నన్ను మరలా మన్నుగా చేసేస్తావా? ఇదిగో ఎలా చేశాను అన్నట్టు ఒకడు పాలు పోసినట్లుగా, ఇదిగో నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పారబెట్టినట్లు నీవు నన్ను పారబెట్టితివి కదా. ఇదిగో చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితే సరిపోతుంది. ఎంత ఉన్నతంగా దేవుడు రాయించాడండి. ఈ మాటలన్నీ వింటున్నటువంటి మనము, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మనోనేత్రం వెలగాలి. ఎందుకనంటే మనకి ఇచ్చినటువంటి దేహము సామాన్యమైనది కాదు. దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు అని అంటే నువ్వు 60-70 ఏళ్ళు కష్టపడి సంపాదించుకుని చచ్చిపోతామని కాదు. మరొక లోకం ఉంది, ఆ లోకంలోనికి దేవుని ఆత్మ చేరాలి అని అంటే ఇప్పుడు దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి. అందుకిచ్చాడు ఇంత రూపం, అందుకిచ్చాడు ఈ అవయవాలు. ఇంకా చూడండి, ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక అవయవ నిర్మాణం గురించి దేవుడు ఎంత ఉన్నతంగా చెబుతున్నాడో ఇవన్నీ మనిషి నేడు మర్చిపోయాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాడు. 18వ వచనం 12వ అధ్యాయము 18వ వచనం అయితే దేవుడు ఇదిగో అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు చేయిని దేవుడు ఇచ్చాడు అంటే చెయ్యి ఎందుకు? దేవుని చిత్తం నెరవేర్చాలి. నాకు ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే ప్రతి అవయవము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము నిర్మించబడింది. అంటే మరి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నాం? నీ పిల్లల కొరక, నీ బిడ్డల కొరక, నీ భార్య కొరక, నీ భర్త కొరక, ఓన్లీ నీ కుటుంబం కొరకేనా? ఓకే, దేవుడు చెప్పాడు నువ్వు కష్టపడాలి, పని చేసుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీకు అవసరమైనటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకొని సమకూర్చుకోవాలి. కానీ నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, పునరుత్థాన దినములో మాత్రం నువ్వే పని చేయకూడదు. నా పాదాల దగ్గర కూర్చుని, నా పాదాలు ఆనుకుని దేవుణ్ణి స్తుతిస్తూ వారమంతా చేసినటువంటి మేలులను బట్టి నువ్వు దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ నువ్వు బ్రతికెయ్యాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎంతమంది పాటిస్తున్నారు మన సంఘంలో? ఎంతమందికి ఉంది ఆలోచన? ఈరోజు ఆది శనివారము 6 రోజులు అయిపోతుంది, వారంలో చివరి దినంలో ఉన్నాం. పునరుత్థాన దినం రేపు. నా తండ్రి సన్నిధిలో నేను ఉండాలి, నా బిడ్డల కొరకు నేను మొరపెట్టాలి, నా దేవుని కొరకు నేను పాటలు పాడాలి, నా దేవుని కొరకు నేను ప్రార్థన చేయాలి, నా దేవుని కొరకు నేను వాక్యం చదవాలి. ఇదిగో నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసి దేవుడు నాతో మాట్లాడటానికి ఏ సేవకుల ద్వారా ఏ వాక్యము సిద్ధపరిచారో నేను వినాలి, దాన్ని ధ్యానించాలి, నెబరు వేసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలకు నేర్పించాలి. ఎలా ఉంది? అది బాగుందా బాగోలేదా? బాగుంది. కానీ భక్తి విధానం నేడున్నటువంటి సంఘాల్లో ఏ క్రైస్తవుల్లోనైనా కనబడుతుందా?
దేవుడు చెప్తున్నాడు, నేను ఎంతో విచిత్రంగా రహస్యమందు నన్ను నిర్మించాను. ఈ రహస్యమందు నిర్మించినటువంటి ఈ నిర్మాణాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకసారి ఈ నిర్మాణం కొరకు ఆలోచన చేయండి. 12వ వచనం చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము ఒక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. బైబిల్ని ఇదిగో గంటలు కూర్చొని చదివేయద్దు. ఒక్కసారి మీకు ఇచ్చాను కదా ఈ నిర్మాణాన్ని, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. శరీరం ఒక్కటే ఏకమై ఉన్నను అనేకములైనటువంటి అవయవాలు కలిగి ఉంది. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత? 206 ఎముకలు. 206 ఎముకలు. మన శరీరంలో ప్రవహించేటటువంటి రక్తం ఎంత? 5 నుంచి 6 లీటర్ల రక్తం మన బాడీలో ఉంటుంది. 206 ఎముకలు, ఎంతో పొడవైనటువంటి నరాలు, కొన్ని అవయవాలు, ఇవన్నీ కలిపి ఒక్క శరీరంగా ఎలాగైతే ఉన్నాయో, అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరం ఉన్నాయో, క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. ఎలానగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే ఇదిగో బాప్తిసం పొందితి. 14వ వచనం చూడండి, 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యని కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోదు. ఇప్పుడు నా శరీరం చెప్పింది, నా కాలు నా దాంట్లోనూ కాదని శరీరం అంది. కాలు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. అంటే ఇప్పుడు ఈ శరీరం నిర్మాణం చూసినప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడనంటే, శరీరములో ఉన్నటువంటి ఐక్యత, శరీరంలో ఉన్నటువంటి ఏక ఆలోచన. ఇప్పుడు నా చెయ్యికి బాధ వస్తే, కుడి చెయ్యికి బాధ వస్తే ఎడం చెయ్యి ఊరుకుంటుందా? ఊరుకోదు. కుడి చేతి మీద దోమ కొడుతుంది, ఎడం చెయ్యి కుట్టు అంటదా? అందో. ఇదిగో శరీరం ఒక్కటే అయినా అవయవాలు వేరైనా శరీరం ఒక్కటే, వెంటనే కొట్టి చంపేస్తుంది. మరి ఈ యూనిటీ మీలో ఎందుకు లేదు? ఈ గ్రహింపు, ఇదిగో మీ దేహాన్ని చూసుకోండి, ఈ గ్రహింపు మీకెందుకు కలగట్లేదు? మరియు నేను కన్నును కాను గనుక శరీరంలోనిది కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోదు. కాబట్టి దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేహాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరచాలి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మనకిచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో మనకు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. మనకిచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో ఈ దేహము దేవుని పని కొరకు ఉపయోగించాలి. ఇటు నీ కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చేటటువంటి విషయంలో కూడా ఈ యొక్క దేహాన్ని ఉపయోగించాలి. కానీ నేడు క్రైస్తవుడు అని చెప్పుకుని మూఢభక్తిని చేస్తున్నటువంటి క్రైస్తవుడు ఎలా చెప్పుకుంటున్నాడు? దేవుని కాదు, నీకు నువ్వే తినుము, తాగుము, సుఖించుము, అలానే అటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇప్పుడు ఈ దేహము దేవుని కొరకు నేను పని చేయాలన్నటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. అలా తిరుగుతున్నారు. ఉదయాన్ని లేస్తున్నారు, పని చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, సమస్య వస్తే పరిగెడుతున్నారు తప్ప ఈ సమస్యను పెట్టింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు అని అంటే అటువంటి ఆలోచనలు ఏ ఒక్క క్రైస్తవుడికి కూడా లేవు. కాబట్టి ఇప్పుడు వింటున్నటువంటి మాటలను బట్టి దేవుణ్ణి దగ్గర పెట్టుకుని, వాక్యాన్ని దగ్గర పెట్టుకుని నువ్వు ఏ పని చేసినా కూడా ఏమవుతావు? ఆశీర్వదించబడతావు. ఈ మాట, ఈ ఆజ్ఞ దేవుడు మనకు నేర్పించాడు. కానీ
మనం వారము దేవుని మందిరానికి వస్తాం, కానీ మనకున్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? సిద్ధపడి రాము. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనకు సిద్ధపాటు ఉండదు. ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈరోజు నా దేవుణ్ణి ఆరాధించుకుని దేవుని మాటలు నా హృదయంలో వేసుకొని నేను వెళ్ళాలన్నటువంటి ఆలోచన నేడున్నటువంటి క్రైస్తవులు ఎవ్వరికీ కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, కడుపు నిండినటువంటి కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. ఆహారం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి సంఖ్య తక్కువ ఉంది. కడుపు నిండి సమృద్ధి కలిగి స్థిరమైనటువంటి నివాసాలు కలిగిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. సొలొమోను చెప్పినట్టుగా కడుపు నిండితే నిన్ను విడిచిపెట్టేస్తానని ఎలా మాట్లాడాడు? ఈరోజు కడుపు నిండిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. అందుకే ఎవరిని పక్కన పెట్టేశారు? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. మరలా ఇప్పుడు నువ్వేం చేయాలి? తప్పును తెలుసుకుని తప్పు ఒప్పుకొని నేను అటువంటి ధోరణిలో అటువంటి భక్తిని నేను కొనసాగిస్తున్నానేమో అని మనం ఆలోచన చేసుకుని దేవుని వైపు మనము అడుగులు వెయ్యాలి. ఇంకొక సందర్భం చూపించి నేను ముగిస్తాను. మనకి ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడతాడు. మనకి దీవెనలు ఆశీర్వాదాలు ఎలా వస్తాయో చెప్తాడు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట మొట్టమొదట శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు దేవుని మాట అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడతాడా? మాట్లాడ్డావు. దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారు? వాక్యము ద్వారా, తన దాసుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. మొట్టమొదటిది ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటో వాటిని పాటిస్తే గనక ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. తర్వాత, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీదిగో నీ మీదకి వస్తాయి. ఇదిగో నీవు దేవుడి మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. అవి ఒక్కొక్కటి చెప్తున్నాడు చూడండి. నీవు ఏ పట్టణంలో అయితే దీవిస్తున్నావు ఆ పట్టణంలో నీవు దీవించబడతావు. పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. చూసారా ఎన్ని బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడు. నువ్వు వేసేటటువంటి పంట దీవించబడుతుంది. నీ గొర్రె మేకలు వృద్ధి చెందుతాయి. దుక్కుటెద్దులు, భూఫలము, గర్భఫలము, బా ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడండి దేవుడు. ఇంకా నీ గంపయు, పిండి పుసుకు, నీ తొట్టియు కూడా దీవించబడతావు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే లోపలికి వచ్చినప్పుడు దీవెనే, బయటకు వెళ్ళినప్పుడు దీవెనే. నీవు ఎక్కడికి అడుగు పెట్టినా, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము కూడా ఏమవుతుంది? దీవించబడుతుంది. అంటారు కదా మాట, పట్టిందల్లా బంగారం. ఎలా అయిపోతుంది బంగారం? ఇలా దేవుని మాటలు మనం ఏం చేయాలో తెలుసా? శ్రద్ధగా వినాలి. కానీ నేడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో శ్రద్ధగా వినటం కరువైపోయింది. ఇంతకుముందు దేవునికి భయపడేవారు, ఇప్పుడు దేవుడు కాదు కదా, పక్కన మనిషి ఎదురు నిలబడి దేవుని దాసులు వాక్యం చెబుతున్నా ఏం చేస్తున్నారు? నాకు కాదులే అనుకుంటున్నారు. మరి నాకు కాదులే అనుకుంటే ఈ దీవెనలన్నీ మనకు ఎలా వస్తాయి చెప్పండి? దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. నా సన్నిధి మీరు వనకరా అని అడుగుతాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో మీరు నా సన్నిధిని మీరు వనకరా అని అడుగుతున్నాడు. చూడండి ఆ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము
రిఫరెన్స్ 5వ అధ్యాయము 22. సముద్రము దాటలేకుండానట్లు ఇదిగో దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, అవి ఎంత ఘోషించినను దాని దాటలేకయు, నిత్య నిర్ణయము చేత ఇదిగో ఇసుకకు సరిహద్దుగా నియమించిన ఇదిగో నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా, సరిపోతుంది. నా సన్నిధిని వనకరా, భయం లేదా నేనంటే? నా మాట అంటే మీకు లెక్కలేదా? నేను చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇదిగో సముద్రము దగ్గర కెరటాలు దాటి రాకుండా ఇసుకను సరిహద్దుగా పెట్టాను. మొన్న మనకి వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము మునిగిపోకుండా ఒక గోడ కట్టించారు. ఎవరు? వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు ఆ గోడ వల్లే ఆ ప్రాంతం, ఊరి పేరు ఏదో ఉందో నాకు గుర్తు రావట్లేదు, ఆ ప్రాంతం మునిగిపోకుండా కాపాడింది ఎవరంట? గోడ కాపాడింది. అంటే నువ్వు నీటిని బంధించాలని అంటే నువ్వేం కట్టాలి? గోడ కట్టాలి. ఆ గోడ కూడా ఒక్క అడుగు గనక నీటు ఉధృతి పెరిగింది అని అంటే మునిగిపోద్ది. కానీ దేవుడు సముద్రములు ఎంత పొర్లినను దాన్ని సరిహద్దు దాటకుండా ఏం కట్టాడు దేవుడు? గోడ కట్టాడా? రాళ్ళు కట్టాడా? ఇసుక వేస్తే నీళ్ళు ఎక్కడన్నా ఆగుతుందా? నువ్వు వెయ్యి కట్టు, మధ్యలో ఆపగలమా? ఆపలేం. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత ఉన్నతంగా ఆ యొక్క సముద్రాన్ని అక్కడతో ఆపు చేస్తున్నటువంటి దేవుడు, అటువంటి దేవుడు నమ్ము నువ్వు ఆయన సన్నిధిలో భయపడవా? ఆయన సన్నిధి అని ఈరోజు కూడుకుంటుందని ప్రకటన ఇచ్చినప్పుడు రావా నువ్వు దేవుని సన్నిధికి? రప్పిస్తాడు దేవుడు, ఖచ్చితంగా రప్పిస్తాడు. ఈరోజు కాకపోయినా రేపైనా రప్పిస్తాడు దేవుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త కలిగి ముందుగానే వచ్చేయాలి. అటువంటి పరిస్థితి దేవుడు బలవంతంగా మనల్ని రప్పించకూడదు. ఆయన రప్పించాలి అని అంటే ఒక్క క్షణం దేవుని ముందు మోకాళ్ళు వేయించాలి అని అంటే దేవునికి ఎంత విషయం చెప్పండి. ఇంత కలిగించిన దేవుడు నిన్ను రప్పించలేడంటే రప్పిస్తాడు. కానీ దేవుడికి అలా ఇష్టం ఉండదు. నీ అంతటా నీవే మనసు మార్చుకుని నా దేవుడు గొప్పవాడని, నా మీద ప్రేమ చూపించే గొప్ప దేవుడని నీకు నువ్వుగానే ఒప్పుకుని తప్పులు దిద్దుకుని రక్షణలోనికి వచ్చి అప్పుడు నీకు నువ్వుగానే నాకు నేనుగానే దేవుని దగ్గరకు రావాలి. అలా రావడానికి దేవుని సేవకులను, దేవుని దాసులను నిలబెట్టుకుని మనకు అవసరమైనటువంటి మాటలు ఎవరు అందిస్తారు? దేవుడు మనకు అందిస్తారు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? హృదయం అనే పల్లక మీద ఉండాలి. వాటిని గైకొనాలి, ఆచరించాలి. దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏదైతే ఉందో ఎందుకు రావట్లేదో మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మరి దేవుడు ఇప్పటివరకు చక్కటి రీతిలో మనతో మాట్లాడారు. కాబట్టి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటాను.